4 దశాబ్దాల పాటు సినీ నాటక రంగాలకు ఆయన చేసిన కళాసేవ, పోషించిన పాత్రలు చిరస్మరణీయమన్నారు. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన పోషించిన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మధ్యలో శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. కష్టకాలంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిచివేసింది. ఒక భారతీయ జనతా పార్టీయే కాకుండా తెలుగు కళామ తల్లి బిడ్డ మరణం కేవలం తెలుగు ప్రజలకే కాకుండా యావత్ భారతదేశంలో కూడా కోటా శ్రీనివాసరావు గారికి సంతాపం తెలుపుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి కోట శ్రీనివాసరావు గారికి ఉన్నటువంటి సంబంధం దాన్ని ఎవరు మర్చిపోలేరు. 99లో వారు భారతీయ జనతా పార్టీలో ప్రవేశించడం, నేను అప్పుడు అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనైనా విజయవాడ నుంచి శ్రీనివాసరావు గారు గెలవాలి అనేటువంటి ప్రయత్నం మేము చేసినప్పుడు కేవలం వారు మాత్రమే గెలవడం కాదు, భారతీయ జనతా పార్టీ చరిత్రలో రాష్ట్ర శాసనసభలో అత్యధిక సీట్లను సాధించుకోవడానికి ఒక సుగమమైన మార్గాన్ని కల్పించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. వారి ఈ మరణం చాలా రోజులు అనారోగ్యంగా ఉన్నారు. ఏదేమైనా కోటా శ్రీనివాసరావు గారు రాష్ట్ర శాసనసభలో ప్రవేశించడం అంటే ఎన్టీ రామారావు తర్వాత కోట శ్రీనివాసరావు గారి ప్రవేశం అందరినీ ఆకర్షించినటువంటి విషయం అందరికీ తెలుసు. వారికి మా సంతాపాన్ని తెలియజేస్తూ, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు, ప్రధానంగా వారి శ్రీమతి గారికి భగవంతుడు ధైర్య సాహసాలు ఇచ్చి దీన్ని భరించే శక్తిని ఇవ్వాలని మేము భగవంతుడితో కోరుకుంటున్నాం. ఈరోజు సినిమా జగత్తులో ప్రఖ్యాతి పొందినటువంటి తెలుగు నటుడు అయినటువంటి కోటా శ్రీనివాసరావు గారు కన్ను మూశారు. వారు తెలుగు సినీ ఇండస్ట్రీకే ఒక ఆణిముత్యం. అనేక సినిమాల్లో కామెడియన్గా, విలన్గా, క్యారెక్టర్ రోల్గా పనిచేసి తెలుగు వారిని వినోదపరిచి, వారు అంతా మరి నటుడు బహుశా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరి ఈ మధ్య కాలంలో మనం చూడలేదు, బహుశా భావితరంలో కూడా రాకపోవచ్చు. భారతీయ జనతా పార్టీతోని వారి అనుబంధం కూడా, వారు విజయవాడలో ఉన్నటువంటి ఒక అసెంబ్లీ నియోజకవర్గం సత్యనారాయణపురం నియోజకవర్గం నుంచి గెలిచారు భారతీయ జనతా పార్టీ నుంచి. మరి ఆ రోజు అసెంబ్లీలో ధర్మారావు గారు, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, రామకృష్ణారెడ్డి గారు, మరి వారందరూ కూడా వారితోని సహచరులు. అక్కడ మరి విద్యాసాగర్ రావు గారి యొక్క ఆ రోజు వారి అధ్యక్షుడు ఉన్నప్పుడే వారు మా పార్టీలో రావటము, పార్టీలకు సేవలు అందించడము ఈరోజు నిజంగా మా అందరినీ ఒక దిగ్భ్రాంతి చేసినటువంటి ఒక సంఘటన ఇది. కోటా శ్రీనివాసరావు గారు ఈ మధ్యనే నాకు సూర్యాపేటలో నేను ఖమ్మం పోతుంటే, వారు విజయవాడ పోతుంటే ఒక హోటల్ టిఫిన్ కలిసి చేశాము. మంచి వ్యక్తి, మంచి స్నేహితుడు, స్నేహశీలి. ఈరోజు తెలుగు ఇండస్ట్రీకే కాదు, యావత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి, తెలుగు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వారు అనేక హిందీ సినిమాలు కూడా వారు యాక్ట్ చేశారు. ఇది పెద్ద లోటు. ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడానికి మేము భారతీయ జనతా పార్టీ నుంచి రావడం జరిగింది. వారి కుటుంబ సభ్యులను మేము కలిసాము. వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆ ధైర్యం ఇచ్చి ధైర్య సాహసాలు